హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్న ఏంటి ఈ బాక్స్ అనుకుంటున్నారా? అగారో గ్లూకోమీటర్ అండి. ఇది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. దీంతో పాటు 10 పీసెస్ స్ట్రిప్స్ ల్యాన్సెట్స్ అయితే వస్తాయి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మీకు ఇదేంటంటే ఇన్స్టెంట్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ బ్లడ్ షుగర్ టెస్టింగ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ రెండింటికి యూజ్ అయ్యే డివైస్ అనమాట. సింపుల్గా ఉంటుంది. ఇలా పెద్ద లార్జ్ మనకి ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏజ్ సెట్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ మనం ఎస్ సెలెక్ట్ చేస్తామనుకోండి, అది మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. మనం 29 ఓకే అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎమ్ నొక్కేసేయాలి. పైన నెంబర్స్ మారుతున్నాయి కదా, అది వచ్చేసి మంత్ అనమాట. 8th మంత్ 3rd డే అండ్ టైం సెట్ చేస్తున్నాను. మనం బిఫోర్ ఫాస్టింగ్ అంటే పరిగడుపునే చేసుకోవచ్చు, మనం ఫుడ్ తిన్న తర్వాత కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అవన్నీ సెట్ చేశాక మనం ఓకే డివైస్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకునే స్ట్రిప్ ఉంటుంది కదా, ఆ స్ట్రిప్ అనేది ఆ గ్లూకోమీటర్కి అయితే పెట్టేసేయాలి. సో ఇది వచ్చేసి నీడిల్ అనమాట. మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చెప్తున్నాను. ల్యాన్సెట్స్ అంటారు కదా, అది దీంట్లో సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసేసుకొని మనం ఒకసారి ఆ పైన ఉన్న క్యాప్ అయితే తీసేయాలన్నమాట. మనకి ఎంత అంటే స్కిన్లోకి ఎంతవరకు వెళ్ళాలనేది ఆ పాయింట్స్ అయితే సెట్ చేసుకోవాలి. నేను 5లో పెట్టాను. ఆరెంజ్ బటన్ నొక్కగానే అది గుచ్చుకునిద్ది అనమాట మన స్కిన్కి. సో ఇలా మీటర్కి అయితే స్ట్రిప్ పెట్టిన తర్వాత మ్యాగీకి అయితే టెస్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఇంకా మొత్తం ఇదిగోండి, మనం బిఫోర్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, అది కూడా సింబల్ చూపించిద్ది, కోడ్ అనేది చూపించిద్ది అనమాట. ఇందులో 180 వరకు రీడింగ్ అనేది సేవ్ అయి ఉంటుంది అనమాట. 180 రీడింగ్స్ తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. అంతవరకు డేటా అనేది సేవ్ అయి ఉంటుంది. ఇదిగోండి టెస్ట్ చేశాను. జస్ట్ విత్ ఇన్ 5 సెకండ్స్లోనే మనకి వచ్చేసిద్ది. ఇదిగోండి 114 ఉందన్నమాట. సో ఇది బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్ మొత్తం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో అవైలబుల్గా ఉంది మనకి ఈ ప్రోడక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ రోజు అయితే బ్లాగ్ అనేది 2 o'clockకే పోస్ట్ చేస్తున్నాను. సో అందరూ 2 o'clockకి పోస్ట్ చేయమని సజెస్ట్ చేశారనమాట. ఇదిగోని చాయ్ అయితే పెడుతున్నాను. ఇంక ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఈ రోజు నుంచి కామెంట్లు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి. ఈ రోజు నుంచి ఇంకా మాక్సిమం అన్నిటికీ రిప్లైలు వస్తాయి అనమాట. ఈ రోజు అయితే కన్ఫామ్ గా రిప్లైస్ అయితే వస్తాయి. ఇంకోటి ఈ రోజు మా ఆవిడ నాకు ఏదో టెస్ట్ చేయబోతుంది. ఏం టెస్ట్ అది? గ్లూకోజ్ టెస్ట్ అంట. అది కూడా మీకు తర్వాత వచ్చింది చూడండి. ఆ కిట్ ఇంట్లో పెద్దవాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. నేను అమ్మ కోసం తీసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా నాకు యూజ్ అవుతుందని ఈసారి వచ్చినప్పుడు అమ్మని చూపిస్తాను. ఫస్ట్ నేను చేసుకోవాలని చెప్పేసి నేను చేసుకున్నాను. మ్యాగీ కూడా చేశాను అనమాట. అంటే చాయ్కి ముందు గ్లూకోజ్ టెస్ట్ అంటే మీకు తెలిసింది, ఇంకా పరిగడుపుని చేసేది, తిన్న తర్వాత చేసేది. ఫస్ట్ అయితే పరిగడుపుని చేసింది. ఒకటైతే అయిపోయింది టెస్ట్. సో ఇదిగోండి పొద్దున్నే టీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. నిన్నే అంగన్వాడికి వెళ్ళి వచ్చాము. అంగన్వాడికి వెళ్ళొస్తే ఇదిగో 2 పాల ప్యాకెట్లను ఎగ్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి ఎగ్స్ వచ్చినాయి. చేది గుడ్లా అమ్మాయి ఇరికైపోయింది. అంగన్వాడిలో ఇగోండి ఇవి వచ్చినాయి అనమాట మాకు. ఇవి అనుకునేది ఇవి కావు, ఈ గుడ్లు, ఈ పాలు. సో 2 టెట్రా ప్యాక్లు అనమాట అవి వచ్చినాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ప్రిన్స్ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళేది కూడా ఉందనమాట. వాటర్ మారినాయి కదా, కొద్ది దురదల్లా వస్తున్నాయి పప్ప అని చెప్పేసి అని ఇలా గీకటం అవి మొదలు పెడుతుంది అనమాట. వద్దులేమ్మా ఎక్కువైపోద్ది, ఆల్రెడీ అంతకుముందు మాకు అలా వస్తే ఇబ్బంది పడ్డాము. సరే వద్దులేమో హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ఈరోజు స్కూల్ కూడా ఆపించేసాను అనమాట. ఈరోజు ప్రిన్స్ అమ్మని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. 2 రోజులు చెప్తుంది కానీ తగ్గిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న కూడా నీళ్లు పట్టాము. మరీ మురుకులు అంటే మరీ మురుకులు గలీజ్ వస్తున్నాయి. కిష్లోకి ఏదైనా వాటర్ కనుక మురుకులు వచ్చినాయంటే కనుక ఖచ్చితంగా ఈ తెల్లారి మాకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది మొత్తం మేము వాడేదంతా కిష్ట వాటర్ అనమాట. మరి అక్కడ అది ఫిల్టర్ అయ్యి వస్తాయి. మరి వాటర్ అయినా కానీ అయ్యే కలర్ వస్తున్నాయి. ఒక్కోసారి అంత స్పటికేస్తాం అనమాట. స్పటికేస్తే ఆ వాటర్ అదంతా కింద దిగిపోద్ది. సో స్ఫటిక 2 వేరు. ఆ బంగారు షాపులో స్ఫటిక అని చెప్పేసి దాంట్లో ఉంటాయి, స్ఫటిక దాంట్లో. సో
చాలా వచ్చేసింది. చాయ్ అయితే కంప్లీట్ అయింది. అక్క కూడా వచ్చింది ఈలోపు. ఇంకా అక్కకి నాకు మా ఆయనకైతే చాయ్ పోసాను. అందరం చాయ్ అయితే తాగుతున్నాము. చెప్పాను కదండి నిన్నటి వ్లాగ్లో క్లాత్స్ వాష్ చేయడానికి అవ్వట్లేదు, వాటర్తో ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇంకా నిన్నటికి కంప్లీట్ అయిపోయింది మార్బుల్ పాలిష్ పట్టడము. సో ఇంకా కొంచెం నీళ్ళు సేవ్ చేసుకొని చూసారుగా పైనుంచి గిన్నెలన్నీ దింపేసి గిన్నెలన్నీ తోమేసా, బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఈరోజు కొంచెం ఎక్కువసేపు వదిలేరు పంపు. పండ్లన్నీ కంప్లీట్ అయ్యాక కూడా ఇంకా పంపులు వస్తూ ఉన్నాయి. ఇంకా సందంతా కడుక్కొని వచ్చారనమాట నాగి. ఈ వర్షాలకి పైనుంచి కొట్టుకొచ్చిన ఇసుక మట్టి అంతా లాగిపోయింది. మాకు కూడా కడగడానికి టైం దొరకకుండే అనమాట. ఇవాళ పంపులు వస్తున్నాయి, నీళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి మొత్తం సందంతా కూడా క్లీన్ చేసుకున్నాము. ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ అనమాట. ఇదిగోండి బ్యాటర్ అయితే ప్రిపేర్డ్గా ఉంది. దాంట్లో అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, ఎప్పుడో బయట పెట్టేశాను. దాంట్లో కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా అయితే కొద్దిగా వేసాను అనమాట. ఇంకా ఇడ్లీ పాత్ర కూడా వాడట్లేదుగా, తక్కువ వాడుతున్నాను కదా, కొంచెం వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే చూడండి, చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, ట్రిపుల్ లేయర్ వస్తుంది అనమాట, తొందరగా మాడదు. ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇది కడాయి కూర వండుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఇడ్లీ వండుకోవచ్చు, మళ్ళీ డోక్లా అంటారు కదా, గుజరాతీ సైడ్ చేస్తారు శనగపిండితోని. నేను ముందు వీడియోస్లలో మీకు నా రెసిపీస్ కూడా చూపిస్తాను. సో దానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ అవన్నీ ఉడకబెట్టుకోవడానికి కూడా దీంతో దగ్గర 5 ప్లేట్స్ వస్తాయి అనమాట. ఈ కడాయి 5 ప్లేట్స్ అండ్ లిడ్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. మీరు కొనేటప్పుడు నా కూపన్ కూడా అనుష 12 యూజ్ చేశారనుకోండి, మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో నేను డీటెయిల్స్ అన్ని ఇస్తాను, ఒకసారి అయితే అది కూడా చెక్అవుట్ చేయండి. ఇదిగోండి పిండి అయితే వేసేసాను. రాగి పిండి కూడా కలిపాను అనమాట. నేను రాగి పిండి విడిగా చేసింది దీంట్లో అయితే యాడ్ చేశాను. ఒక్కోసారి మనం మినుములతో పాటు రాగులు కూడా నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఇంకా అది ఇంకా బాగుంటుంది. ఇది జస్ట్ యాడ్ ఇచ్చిన పిండి ఉంటే ఇంకా బ్యాటర్లో అయితే యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా నాననిచ్చాను. మనం కలిపిన పిండి కూడా నానాలి కదా, సో అందుకని కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇంకా ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్క ప్లేట్లో 7 ఉంటాయి అనమాట. మాకు ఒక్కసారి ఉడికాయంటే చాలా 14 ఇడ్లీలు మాకు ఎక్కువే. సో ఇంకా మూత అయితే పెట్టేసి ఇంక ఉడికిస్తున్నాను. చట్నీ ప్రిపేర్ చేయాలి. పల్లి చట్నీ అయితే మా వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా దీంట్లోకి కొంచెం పల్సగా పల్లి చట్నీ అయితే చేశాను అనమాట. కొబ్బరి చట్నీ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అంత టైం లేదనమాట, అందుకే పల్లి చట్నీ చేశాను. చాలా వరకు సామాన్లు పైనుంచి తీసేసి తోమేశాను. ఎందుకంటే ఇప్పటి నుంచి నిదానంగా తోముకుంటూ ప్యాక్ చేసుకుంటూ ఉంటే మేము వెళ్ళడానికి సెట్ అయిపోతుంది. ఇంకా ఇట్లా లేదన్నా ఒక నిన్న చెప్పాను కదా 10 to 15 days అని, ఇంకా అదే ఇంకా అన్ని డేస్లో వెళ్ళిపోతాము. అప్పుడే అన్నీ తోముకోవాలి, కడుక్కోవాలి, ప్యాక్ చేయాలంటే అవ్వదనమాట. ఇంకోటి మేము ఈ ఇల్లు ఖాళీ చేసే టైం కూడా ఇంకా ఆ టైం వరకు వచ్చేస్తుంది. సో హడావిడి లేకుండా నిదానంగా ఒక్కొక్క బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకెళ్ళి ఆ బాక్స్ అక్కడే ఓపెన్ చేసేసి సర్దేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళాక తోముకోవడం, కడగడం, పెట్టుకోవడం చేసుకున్నాం అనుకోండి, చాలా రిస్కీ అయిపోయింది. ఇప్పటి నుంచే కొద్దిగా తోముకుంటూ దాపెడతా ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట అప్పటి వరకు. ఇదిగోండి శనగలు కూడా నానబెట్టాను. వర్కర్స్కి సాయంత్రం గుగ్గిళ్ళు వేసిద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టగానే ఒక పక్క పల్లీలు లేపుతూ బియ్యం కూడా కడిగేసాను, బియ్యం కూడా నానబెట్టేశాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలోపు ఏ టైం ఏదో ఎండో వచ్చి రాగానే ఫుల్ ఆకలి ఉంటుంది కదా, అందుకే ముందే వండేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి, లేదంటే బియ్యం అన్న కడిగి పెట్టుకున్నాం అనుకోండి, రాగానే గబాలన వండుకోవచ్చు కదా అనేసి ఇంకా కర్రీ కూడా చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ఏమో బయటే తెచ్చుకుందాం ఏదైనా కర్రీ, ఇప్పుడు అవన్నీ చేసుకొని వెళ్ళిపోతే లేట్ అయిద్దిలే అనుకున్నాము. ఇంకా డాక్టర్కి అదే హాస్పిటల్కి అయితే ఫోన్ చేసి ఓపీ అయితే రాయించేసుకున్నాము. ఇంకా టిఫిన్ చేసేసి ప్రిన్స్ అమ్మని రెడీ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడమే తర్వాయి. ఒకవేళ టైం ఉంటే మాత్రం కూర కూడా వండేస్తాను. పనులకి ఛాయ్ పెడుతున్నానండి. వర్కర్స్ వచ్చారు, ఈరోజు ఇద్దరే వచ్చారు. సో స్టెప్స్కి టైల్స్ అయితే వేస్తున్నారనమాట. సో వాళ్ళిద్దరికే ఛాయ్, ఇంకా మేమిద్దరం కూడా ఉన్నాం కదా అని చెప్పేసి నలుగురికి టీ అయితే పెట్టేశాను. ఓ పక్క ఇడ్లీలు ఉడుకుతున్నాయి, ఇంకో పక్క కూర వండుదామని అప్పటికప్పుడు అనుకొని ఇంకా గుడ్లు కూడా పొయ్యి మీద పెట్టేశాను. అంగన్వాడీ గుడ్లు ఎక్కువ రోజులు అక్కడ ఎన్ని రోజులు స్టాక్ ఉన్నాయో తెలీదు, అందుకే ఇంకా వచ్చిన ఈ 3-4 డేస్లోనే కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఎగ్స్ ఫస్ట్ చూస్తాను, నీళ్ళలో వేసి పైకి తేలాయి అనుకుంటే ఆ గుడ్లు తీసేస్తాను. బాగానే ఉంటే ఇంకా వాటి వరకు ఉడకబెడతాను అనమాట. ఇంకా అలా గుడ్లు కూడా పొయ్యి మీద పెట్టేసాను. ఈలోపు శనగలు కూడా ఏమంటారు వేగాయి, చల్లారాయి కూడా ఫ్యాన్ కింద పెడితే ఇంకా అవన్నీ నలిపేసి పొట్టంతా చెరిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కడాయిలోకి పచ్చిమిరపకాయలు అవి వేపుకుంటున్నాను. లేదు చెరగాలి, అలా చాట్లో అయితే పోసి పెట్టాను. ఇంకా కడాయి తీసుకొచ్చేసి పచ్చిమిరపకాయలు అవి వేపుకుంటున్నాను. 4 burner స్టవ్ ఉంటే వంట తొందరగా కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఎక్కువ ఉడుకుతూ ఉంటుంది వంటగదిలో, ఎక్కువ పొగ చూరుకుపోవడం కానివ్వండి, వేడి కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే 4 పొయ్యిలు మండుతూ ఉంటాయి కదా, అందుకనే. ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇడ్లీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను.
చాయ్ ఇవైతే పెట్టాను. వేడి వేడిగా తినాలి ఇడ్లీ. కాకపోతే ఒక 10 మినిట్స్ అప్పుడే కట్టేస్తాను. 10 మినిట్స్ అలా ఉందనుకోండి, ఈలోపు చట్నీ అయిపోయిద్ది, వేడి వేడిగానే తినేసేయచ్చు. ఇదిగోండి చెరిగేసాను ఇక్కడ పొట్టు అయితే. ఇంకోటి సందంతా క్లీన్ చేయండి అని చెప్పేసి అని అంటున్నారు. ఇల్లు కంప్లీట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసేది అదేనండి. సో అలా ఉంటే పిల్లలు కూడా వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుద్ది కదా. మా సందులో వాళ్ళంతా తలా కొంచెం మనీ వేసేసుకొని ఆ సందు అయితే బాగు చేపించేసుకుంటాం. అది కూడా ఇంతకుముందు ఒక ఆయనకి ఇచ్చాము, కానీ ఆయన సరిగ్గా చేయలేదన్నమాట. డబ్బులు తీసేసుకున్నారు కానీ రోడ్ అనేది సరిగ్గా వేయలేదు. ఇంకా అందుకే ఇప్పుడు మా ఇల్లు కట్టే అతనికి ఇచ్చామనుకోండి, అది కూడా సరిగ్గా లాక్కొస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాము. సో అదే అనమాట. ఇంకా ఇదిగోండి చెరిగి వచ్చాను కదా, అదే పచ్చిమిరపకాయలు వేపిన కడాయిలోనే తాలింపు కూడా వేసేసాను అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు చల్లారేలోపు ఈ బెడ్షీట్స్ అని మడతపెట్టి ఇల్లు ఉడదామని లోపలికి వచ్చాను. ఒకసారి మీకు చూపిద్దాము ఎలా వచ్చాయి గుల్లలు అని చెప్పేసి చూపిస్తున్నాను. సన్నవి వీపులో చేతికే వచ్చాయి అంతే. ఇంకా ఇవి ఎక్కువ స్ప్రెడ్ అవుద్దన్న ఉద్దేశంతో గబాలను తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇదిగోండి బెడ్షీట్స్ అన్ని మడత పెడుతున్నాను. ఈ మంచము చాలామంది అడిగారు, మేము ఇక్కడ లోకల్లో తీసుకున్నామండి, దీని లింక్ అలాంటిది ఏమీ లేదు. మేము తీసుకుంది 3,500, అంటే దీంతోపాటు మేము వేరే కొన్నాం కాబట్టి 3,500కి వచ్చింది. 4,000 అంట మామూలుగా సింగిల్గా తీసుకుంటే. చాలా ఈజీ అనమాట, ఫోల్డ్ చేయడం, పక్కన పెట్టుకోవడం, అవసరం ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్పేస్ కలిసి వచ్చింది అనమాట మనకి. సో ఇంకా అదైతే తీసేసాను. ప్రిన్సమ్మ పడుకుంటుంది ఇక్కడ, అటు చివరికి పడుకుంటే గాలి రావట్లేదంట. సో అందుకే ఇంకా ఇక్కడ ఫ్యాన్ కింద వేసుకొని తను నాగి పడుకున్నారు, నేను లక్కోడేమో ఇటు చివరికి పడుకున్నాము. సో అదనమాట. ఏసీ వేయట్లేదు. ఏసీ కూడా కొంచెం ఏమంటారు సర్వీస్కి చేయించాలంట. మేము ఆ ఇంట్లోకి వెళ్ళాక ఒక్కసారి ఇప్పదీసేటప్పుడు సర్వీస్ చేయించేసి తీసుకెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఈసారి సర్వీస్ కూడా చేయించలేదు. ఇంకా అది ఏసీ గాలి రావట్లేదు. ఇంకా నేను మడతపెట్టి అక్కడ ఇస్తే ప్రిన్సమ్మని అక్కడ పెట్టమంటే ఒక్కొక్కటి చెప్తున్నాను చెప్పి అంటుంది. ప్రిన్సమ్మ చాలా అర్థం చేసుకునేద్దండి పాపం బిడ్డ. కొంచెం వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇల్లు మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంటుంది. లక్కున్న అటు ఇటు ఇంకా నేను ఎత్తుకొని తిరుగుతూ ఉంటాను, కానీ ప్రిన్సీకి అంత టైం ఇవ్వలేకపోతున్నాను. స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, రెడీ అవుతుంది, ట్యూషన్కి వెళ్తుంది అనమాట. సో ఇంకా అదే ఈ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్దని వెయిట్ చేస్తున్నాను. ఫుడ్ పరంగా కానీ, పిల్లల్ని చూసుకునే విధానం పరంగా కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, అన్నిటికీ ఆ ఇల్లే అడ్డు అయిపోయింది అనమాట. ఇల్లు కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా వెళ్ళిపోయి చేసేసుకుంటాము. ఇంకా వర్కర్స్కి అయితే టీ ఇచ్చి వచ్చిన తర్వాత చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి తినిపించేసి, లక్కీకి ఇప్పటిదాకా తినిపించలేదు అనుకుంటారేమో, లక్కీకి తినిపించేశాను. అక్క దగ్గర ఉంచాను. పాలు తాగాడు వాడు, టిఫిన్ చేశాడు, వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అక్క దగ్గరే తిన్నాడు లక్కీ. ఏమంటారు దోశ వేసింది అక్క, అక్కడే తింది. కదిర్ కూడా తిన్నా అన్నాడు, కానీ లేదు మా తిను, 2 తిను బాగుంటాయి రాగి ఇడ్లీ అని చెప్పేసి ఇంక వాడిని బలవంతంగా కూర్చోబెట్టేసి రాగి ఇడ్లీ అయితే వేశాను. చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి. స్పూను గుంతగా ఉండేసరికి సరిగ్గా తీయడానికి రావట్లేదు, వంకర టింకర్గా వచ్చాయి అనమాట. ఇంకా అలా నేను ఒక 3, కదీర్ ఒక 3, ప్రిన్స్ ఒక 3 కాదు ప్రిన్స్ 2.5 తిన్నది, నాగి ఒక 4-5 తిన్నాడు. ఇంకా సరిపోయాయి అప్పటికి, 1-2 మిగిలాయి. ఇంకా అవి అయితే పక్కన పెట్టేశాను. చట్నీ ఇలా లూజ్గా ఉంటే ఇడ్లీలోకి బాగుంటుంది అనమాట, చక్కగా అద్దుకొని తినడానికి. గట్టిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే లూజ్గా చేశాను. ఇంకా ఇదిగోండి లక్కోడికి స్నానం చేయించి వచ్చాను. కూరగాయలు తీసాను. ఇంక ఈ లోపు లక్కీ వస్తే ఫస్ట్ ఆవిడకైతే స్నానం చేయించుకొని వచ్చాను అనమాట. ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళావా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే పెద్ద మమ్మీ కొట్టి అని చెప్తుంది. ఏంటక్క కొట్టావా పిల్లని అని చెప్పేసి అడిగాను కావాలని ఊరికే. వాడు ఏమన్నా చెప్పాలి అనుకో, అమ్మ కొట్టి పప్ప కొట్టి అని చెప్పేసి ఇదోడి నేర్చుకున్నాడు అనమాట. ఇంకా నిద్రకు వచ్చేసింది, స్నానం కూడా చేసింది కదా, ఏడుస్తూ ఉంది. వాడికి బట్టలు వేసేసి పౌడర్ రాసేసి ఇంకా పడుకోబెట్టడమే. ఫుల్ హ్యాండ్స్ ఉంటే వీడు ఉంచుకోవట్లేదండి, తీసే అని చెప్పేసి అని అంటున్నాడు. వాటన్నిటిని మలిచి ఇంకా వాడిని అయితే డైవర్ట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇంకా కొంచెం కూల్ అయింది, ఆడుతూ ఉంది. ఇంకా నువ్వు పక్క కూర్చోబెట్టేసుకొని నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. గబాలను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, అందుకని. ప్రిన్స్ అమ్మకైతే స్నానం ఏం చేయించట్లేదు. ఎదురా అంటే ఏమందంటే అవి స్ప్రెడ్ అవుతాయమ్మా, స్నానం ఏం పోయే మాకు, వెళ్ళి చూపించాక స్నానం అది చేపిద్దులే అని చెప్పేసి అని అంది. అందుకే ప్రిన్స్కి స్నానం అయితే ఏం చేయించలేదు. ఇంకా కూర వండేసి ఇల్లులన్నీ ఒక్క రూమే ఊడ్చాను, మొత్తంగా ఊడడానికి అవ్వలేదన్నమాట. మొత్తం ఊడ్చేసి నేను స్నానం చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోవడం. డాక్టర్ రావడానికి 11:30 అలా అవుతుంది అన్నారనమాట. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. వంట చేసుకొని వెళ్ళిపోయామనుకోండి, వచ్చే వరకు ఫుడ్ రెడీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా తినొచ్చు. ఇంకా లక్కోడు అయితే భలే క్యూట్గా ఎన్ని వేషాలు వేస్తున్నాడో. అదంటే నేలంట. ప్రిన్స్ అమ్మ చూడండి, ప్లాస్టిక్ది పైపు ఎరిగితే అది నేలు, నా నేలు బాగుందా అని చెప్పి మీకు చూపిస్తూ ఉంది. బాయ్.
హలో ఫ్రెండ్స్, చిన్న గోరు, ఈ చిన్న గోళ్ళు ఇదొకటి పెద్ద గోరు. లక్కీ నిద్రకు వచ్చేసిందండి, పడుకోబెడితే పడుకోవట్లేదు. వాడు వేషాలు చూడండి, కెమెరా ఆన్ చేస్తే కొత్తగా వింతగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. జస్ట్ ఒక 3 టమాటాలు, 1.5 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను. చింతపండు కూడా నానబెట్టేశాను. ఇంకా కూర పొయ్యి మీద వేసాను అనుకోండి, పెద్ద పని అయిపోతుంది. మార్నింగ్ చేసే వర్క్స్ అంటే ఇవేనండి. ఇంకా నేను పొద్దున్నే ఇవన్నీ పనులు చేసేవి షూట్ చేసుకుంటే వీడియో బోల్డ్ అంత లెంత్ వస్తుంది. కానీ అక్కడ ఇంటి పని దగ్గర ఏంటంటే మేము ఉండాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు కరెంట్ సామాన్ తీసుకొచ్చేది కానివ్వండి, ట్యాప్స్ తీసుకొచ్చేది కానివ్వండి, ఇంకా కొన్ని మేము అక్కడ ఉండి తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అన్న వాటికి మేము బయటికి కూడా తిరుగుతున్నాం కాబట్టి వీడియోస్ షూట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. ఇంకా ఇంకోటి రీచ్ కూడా అంత ఎక్కువగా లేదు. 8 o'clock పోస్ట్ చేస్తుంటే వ్యూస్ కూడా అంత రావట్లేదు. మొన్నటి వరకు బాగుండే 8 o'clock పోస్ట్ చేస్తున్నా కూడా, ఇప్పుడు ఏందో తగ్గిపోయింది. చాలామంది వ్లాగ్ టైం చేంజ్ అని చెప్పేసి పెట్టారనమాట. అందుకే నిన్నటి వీడియోలో మిమ్మల్ని అడిగాను. ఇంకా మీరు చెప్పేసరికి ఇంకా నేను 2 o'clockకి పోస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. నేను ఎడిట్ చేస్తా అనుకున్న టైం వరకు ఎంత వ్లాగ్ షూట్ చేయగలిగితే అంత వ్లాగ్ అయితే షూట్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను 2కి అయితే పెట్టేస్తాను. ఇంకా అది తర్వాత కూడా నేను ఏం చేశాను ఏంటనేది కూడా వ్లాగ్ తీస్తాను. అది నెక్స్ట్ డేకి అలా కంటిన్యూగా వీడియోస్ తీస్తూ పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఇదిగోండి వంటగది ఊడవలేదన్నాను కదా, ఎందుకనంటే పైనుంచి వెళ్ళి సామాన్లు తీసానని చెప్పాను కదా, అవన్నీ అలా ఉన్నాయి. అవి కొంచెం ఆరిన తర్వాత ప్యాక్ చేసేసి పక్కన పెట్టేశాను అనుకోండి, ఇంకా ఊడ్చుకుంటే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కింద ఉన్నాయి, అందుకే ఈ రూమ్ ఊడవడానికి అయితే అవ్వలేదన్నమాట. జస్ట్ ఆ బెడ్రూమ్లో 2 ఊడ్చాను. హాలు, కిచెన్ అయితే ఉందన్నమాట పెండింగ్. వంట కంప్లీట్ అయిపోగానే ఎక్కడ సర్దేసి ఇంకా ఊడ్చేసి వెళ్ళిపోవడమే. ఈ వంట కంప్లీట్ అయ్యేసరికి టైం అయిందనుకోండి, ఇలాగే తీసుకొని వెళ్ళిపోతాను. నేను ఇద్దరం అన్న వెళ్తాము, లేదంటే నాగిని ఒక్కనన్నా తీసుకొని వెళ్ళిపోమంటాను, హాస్పిటల్లో చూపించుకొని రమ్మంటాను, ఏదో ఒకటి చేస్తాను. చాలా వరకు పార్సిల్స్ అయితే చేస్తూ ఉన్నాను. అంటే గిన్నెలో నేను 9 వరకు ఎప్పటికప్పుడే ప్యాక్ చేసి పెడుతున్నాను. మొన్న ఇత్తడి సామాను మొత్తం ప్యాక్ చేసేసాను. ఇంకా అది కూడా తీసుకెళ్ళిపోవడం, పెట్టేసుకోవడమే. దాని మీద కూడా రాసిస్తున్నాను, ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఏ బాక్స్లో ఏ వస్తువు ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి నేను గుడ్డు పులుసు పెడుతున్నాను. శనగపిండి, కొబ్బరి వేసి చేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత కారం పొడి, ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఏమంటారు, కోరిపోయింది కదా, అది మగ్గాలి. కారం మగ్గితేనే పులుసు పోసాక చక్కగా ఉంటుంది. సో వీటన్నిటిని వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేశాను. మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు రసం తీసేసి చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వాళ్ళకైతే ఇలా కొబ్బరి పొడి వేసి, శనగపిండి పొడి వేసి చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పొడి కూడా ఎలా అంటే వాటర్లో కలిపి చివరాకర్లో యాడ్ చేసామనుకోండి, ఉండలు కట్టదు అండ్ టేస్టీగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది అనమాట. ఇంకా అలా చేశానమాట. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవాళ ఈ టైంకి వ్లాగ్ చూడడం బాగుందా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఇదే టైం కంటిన్యూ చేయమంటారా లేదా అన్న విషయాన్ని కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. పులుసులోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసేసి మరగడానికి అయితే పెట్టేశాను. ఇప్పటి వరకు కట్ చేసిన వెజిటేబుల్ వాటర్ కానివ్వండి, వెజిటేబుల్స్ తొక్కలు కానివ్వండి, అవన్నీ మొక్కలకైతే వేసేసాను. మొక్కలు అయితే పైనుంచి తీసుకొచ్చినప్పుడు ఎంత బాగున్నాయి, అలాగే ఉన్నాయి. చక్కగా పూలు కూడా పూస్తూ ఉన్నాయి అనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఇంకా చాలా మొక్కలు కొనుక్కొచ్చుకొని అయితే పెట్టుకుంటాను. ఈరోజైతే మాది రాగి ఇడ్లీ, గుడ్డు పులుసు, వైట్ రైస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇవ్వండి నా వంట. ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది, ఈ టైం ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా పులుసు మరుగుతున్నప్పుడే గుడ్లు కూడా యాడ్ చేసేసాను. ఇంకా శనగపిండి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టాను కదండి, అవి నానాయి. ఇంకా పొయ్యి మీద రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ కూడా వండేసుకొని వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో. ఇప్పటిదాకా నానాయి కదా, సో ఒకసారి కలబెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట. ఇంకా 1.5 స్పూను శనగపిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకొని పులుసు మరిగేటప్పుడు దాంట్లో అయితే పోసేసుకున్నాను. ఇదండి ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.